హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్, శిల్పి బిల్డింగ్ బిసైడ్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ టెట్ ప్లస్ డిఎస్సి విద్యార్థుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి ఒక శుభవార్త తెలియజేయబోతుంది. ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ అనేది విద్యార్థుల కోసం డిఎస్సి మరియు గ్రూప్స్ విద్యార్థుల కోసం నాణ్యమైనటువంటి విద్యను అందజేయడం కోసం దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించబడ్డది. అయితే ఈ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ రేపు బుధవారం రోజున 10 గంటలకు డెమో నిర్వహించబోతా ఉన్నది. మరి ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్కి ఎందుకు రావాలి, విద్యార్థులు ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్కు రావడం వల్ల జరిగేటటువంటి లాభాలు ఏంటివి అనే అంశాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. చూడండి, ఇక్కడ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్లో సైకాలజీ 2 రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా బోధిస్తున్నటువంటి జిఎస్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంగ్లీష్ చాలా అద్భుతంగా ఎన్నో సంవత్సరాల కాలం నుండి కొన్ని వేలాది మంది ఆఫీసర్లను విద్యార్థులను ఆఫీసర్లుగా మార్చినటువంటి ఇంగ్లీష్ సార్ గారు, అదేవిధంగా మరి సోషల్ స్టడీస్ లో ఎంతో మందికి ఆఫీసర్లుగా తయారు చేసినటువంటి కళింగరెడ్డి సార్ ఆధ్వర్యంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, అదేవిధంగా ఫిజిక్స్ రమేష్ సార్ ఆధ్వర్యంలో జనరల్ సైన్స్, అదేవిధంగా సిహెచ్ శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ టీమ్ అనేది ఇక్కడ పనిచేయబోతా ఉంది. విద్యార్థులారా, టెట్లో ఎక్కువ మార్కులు సంపాదించకపోవడానికి కారణాలు మీకు చెప్తున్నాను. కొంతమంది టెట్ క్వాలిఫై కాకపోవడానికి కూడా కారణాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి టెట్కు సంబంధించి టెట్ 1 కానీ టెట్ 2 కానీ మనకున్నటువంటి మొత్తం మార్కులు 150 మార్కులు అన్నమాట. మరి 150 మార్కుల్లో మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అవి 30 మార్కులు, అదేవిధంగా తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ 30 మార్కులు, అదేవిధంగా కంటెంట్ వచ్చేసరికి కంటెంట్ ప్లస్ మెథడాలజీ వచ్చేసరికి 30 మార్కులు. సో ఈ 5 30లు ఎందుకు సాధించలేకపోతున్నారు, కనీసము కొంతమంది క్వాలిఫై ఎందుకు కాలేకపోతున్నారు అనే అంశానికి నేను వచ్చినట్లయితే, ఇక్కడ టెట్కు ఈ రోజు మనకు ఒక 2 నెలల గడువు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. కానీ ఇంతకుముందు నోటిఫికేషన్లో గడువు దాదాపు 45 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, పిల్లలు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు క్లాసులు విన్నారు. ఆ క్లాసులు విన్నారు. అదేవిధంగా అక్కడ ఏం జరిగింది అంటే టెట్ 1 ప్లస్ హెచ్జిటి, ఓకేనా, టెట్ 1 ఓకేనమ్మా ప్లస్ టెట్ 2 ఈ క్లాసులను కలిపి బోధించడం జరిగింది. క్లాసులను కలిపి బోధించడం వల్ల కంబైన్డ్ సిలబస్ అని చెప్పేసి, సో అక్కడ కాల వ్యాపన జరిగింది. ఇంకొక విషయం, టెట్ 1 సిలబస్ వేరుగా ఉంటుంది, టెట్ 2 సిలబస్ వేరుగా ఉంటుంది, ఒక తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ మినహాయించి. కాబట్టి మిగతా వాటిని కూడా ఇలా కలిపి చెప్పడం వల్ల విద్యార్థులకు ఆ ఉన్న టైం కాస్త జరిగిపోయింది. కాబట్టి విద్యార్థులారా, ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్లో అలా జరగదు అని నేను చెప్తా ఉన్నాను. టెట్ 1 విద్యార్థులకు టెట్ 2 విద్యార్థులకు సపరేట్ గా క్లాసులు జరుగుతాయి. ఇక్కడ టెట్ విద్యార్థులను హెచ్జిటి విద్యార్థులను కలిపి కూర్చోబెట్టి ఇక్కడ క్లాసులు చెప్పబడవు. ఇది నేను మీకు ఫిజిక్స్ రమేష్ సార్గా మీకు నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు 8 AM టు 8 PM వరకు క్లాసులు విన్నారు, వెళ్ళినారు. సో దాని ద్వారా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్లో మార్నింగ్ 6 AM నుండి
4 PM వరకు క్లాసులు నిర్వహించబడతాయి. విద్యార్థులకు తెలియజేస్తున్న రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలకు కూడా నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. సో 4 PM నుండి 8 PM వరకు నేను దగ్గరుండి విద్యార్థులను చదివిస్తాను. సైకాలజీ కానీ, తెలుగు కానీ, కంటెంట్ కానీ, ఇంగ్లీష్ కానీ పిల్లలకు దగ్గరుండి చదివించి ఆ 7:30 to 8 ఎగ్జామ్ పెట్టి పంపిస్తాను. ఈరోజు ఏం చదవాలి అనేది ఆ 4 గంటల పాటు అది ఉద్యోగాన్ని తీసుకొచ్చేటటువంటి అవర్ అన్నమాట, రీడింగ్ అవర్. కాబట్టి ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్లో రేపటి నుంచి రాబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 4 గంటల నుంచి 8 గంటల వరకు నా పర్యవేక్షణలో ఉంటారు. కాబట్టి విద్యార్థులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. విద్యార్థులారా, యువతీ యువకులారా, మరి ఈ టెట్ కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నాము, డిఎస్సి కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నాము. సో మారుమూల ప్రాంతాల నుండి హైదరాబాద్ వరకు అందరు విద్యార్థుల దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఎస్ఎస్వి సామాజిక బాధ్యతగా తీసుకుంటూ చైర్మన్ షణ్ముఖ గారి సలహాల మేరకు అందరికీ మీరు విద్యను అందించండి అని చెప్పేసి చెప్పడం వల్ల నాకు తెలిసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా 3,000 రూపాయల ఫీజును మాత్రమే ఈ బ్యాచ్ కు తీసుకుంటుంది అని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి విద్యార్థుల అందరికి కూడా వాళ్ళ కుటుంబానికి ఉన్నట్లయితే 3,000 రూపాయలు మాత్రమే టెట్, ఆ తర్వాత 3,000 రూపాయలకు మాత్రమే డిఎస్సి అందించబోతుంది ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్. అంత మాత్రాన ఏదో చిన్న చిన్న లెక్చరర్స్ పెట్టి చెప్పించడం అనేది మన ఎస్ఎస్వి కాదు. ఎవరికైతే ఆ 3,000 రూపాయలు అయితే ఉన్నాయో వారందరూ కూడా చదువుకొని టీచర్లుగా మారి వారు సమాజానికి మంచిగా సేవలు అందించాలనేదే ఎస్ఎస్వి లక్ష్యంగా పెట్టుకుంటున్నాను. యూనివర్సిటీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, విద్యార్థి నాయకులందరికీ కూడా, విద్యార్థి సంఘాలందరికీ కూడా ఫిజిక్స్ రమేష్ సార్ గ్రూప్ 2కి ఇన్స్పైర్ లో చెప్పినాడు, షైన్ లో చెప్పినాడు, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ హెచ్ఐపిలో ఎస్ఐ పిల్లలకు సేవలు అందించినాడు. అదే విధంగా పెద్ద పెద్ద సంస్థల్లో కూడా డిఎస్సికి సంబంధించి అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి అనుభవం నాకుంది. కాబట్టి సామాజిక బాధ్యతగా ఈ 45 రోజుల పాటు విద్యార్థులను టెట్లో క్వాలిఫై చేసి అదే విధంగా డిఎస్సికి పంపించేటటువంటి లక్ష్యంగా పెట్టుకొని ఎస్ఎస్వి పనిచేస్తా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ విద్యార్థులు, యువతీ యువకులు తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి టెట్ రాయాలనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తారని చెప్పేసి, దిల్సుఖ్ నగర్ లో శిల్పి బిల్డింగ్ లో మన ఆఫీస్ ఉంటుంది, అక్కడనే క్లాస్ రూములు జరుగుతాయి. సో కాబట్టి యువకులందరూ కూడా ఈ వీడియోను షేర్ చేసి పెద్ద మొత్తంలో రేపు డెమోను సక్సెస్ చేయవలసిందిగా విద్యార్థులకు తెలియజేస్తున్నాను. ఈ బోర్డు మీద రాసినటువంటి నెంబర్ కి మీరు కాల్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇది ఎస్ఎస్వి ఆఫీస్ యొక్క నెంబర్ అన్నమాట. 7995311729 7995311729. ఇది ఎస్ఎస్వి ఆఫీస్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ టెట్లో క్వాలిఫై అయి డిఎస్సిలో మంచి మార్కులు తీసుకొచ్చి ఉద్యోగాలు సాధించే దిశగా ఆ భగవంతుడు మీకు సహకరిస్తాడని చెప్పేసి, దీవిస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై హింద్ ఆఫీసర్స్. నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ ఎస్ఎస్వి. థ్యాంక్ యూ.